ప్రఖ్యాత విమాన తయారీ సంస్థ బోయింగ్ లో వరుస సాంకేతిక సమస్యలు కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా ఎయిర్ ఇండియా ఉపయోగించే బోయింగ్ విమానాల్లో ఈ సమస్యలు తలెత్తుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలోనే టాటా సన్స్ చైర్మన్ బోయింగ్ సంస్థ చీఫ్ తో కీలక భేటీ అయ్యారు. సమస్యల పరిష్కారం కోసం ఇరు సంస్థల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. డీజీసీఏ ఆదేశాలతో ఎయిర్ ఇండియా తమ బోయింగ్ విమానాల్లో భద్రతా తనిఖీలను ముమ్మరం చేసింది. బోయింగ్ కూడా ఎయిర్ ఇండియాకు పూర్తి సహకారం అందిస్తోందని చెబుతోంది. అయితే వరుస ఘటనలతో ఎయిర్ ఇండియా సంస్థపై ప్రయాణికులలో నమ్మకం సన్నగిల్లుతోంది. అంతేకాదు బోయింగ్ విమానాల భద్రతపై ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీని ప్రభావం స్టాక్ మార్కెట్లో బోయింగ్ షేర్ల పతనంపై కూడా పడింది. ఈ సంక్షోభం ఎప్పుడు సమసిపోతుందో చూడాలి. ఇటీవల విమానయాన రంగంలో ఆందోళన కలిగిస్తున్న వార్త ప్రపంచ ప్రఖ్యాత విమాన తయారీ సంస్థ బోయింగ్ లో వరుస సాంకేతిక సమస్యలు కలకలం రేపుతున్నట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి. వైష్ణవి, అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానానికి ప్రమాదం జరిగి దాదాపు కనీసం 10 రోజులు కూడా కాలేదు. అప్పుడే మరొక ప్రమాదం మరొక సమస్య కూడా ఏర్పడింది. ముఖ్యంగా అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి అదే లండన్, అంటే 12వ తారీఖు ఏదైతే లండన్ కి వెళ్తున్న విమానంలో ప్రమాదం జరిగిందో దాదాపు 241 మంది చనిపోయారు. సో ఈ ఘటన మరొక ముందే ఈ రోజు అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న మరొక విమానంలో సాంకేతిక లోపం అనేది కూడా ఏర్పడింది. టేకాఫ్ కు ముందే విమానంలో సాంకేతిక లోపం అనేది కూడా ఏర్పడడంతో విమాన సర్వీస్ ను ఎయిర్ ఇండియా రద్దు చేయడం కూడా జరిగింది. సో ఇది ఇలా ఉంటే అసలు బోయింగ్ సంస్థ తయారు చేసిన ఈ విమానాల్లో వరుసగా సమస్యలేంటి కూడా సాంకేతిక సమస్యలేంటి కూడా వస్తున్నాయి. సో దీంతో బోయింగ్ సంస్థకు సంబంధించిన ఏదైతే కమర్షియల్ ఆపరేషన్ చీఫ్ ఎవరైతే ఉన్నారో అతనితో టాటా సన్స్ చైర్మన్ కీలక భేటీ అయ్యారు. సో ఈ ఎయిర్ ఇండియా తోటి భేటీ అనేది కూడా జరుగుతోంది. సో ఎందుకంటే ఎయిర్ ఇండియా సంస్థ దాదాపు 40కి పైగా విమానాలని బోయింగ్ సంస్థ నుంచి కొనుగోలు చేసింది. లాంగ్ రూట్లలో, అంటే ఇటు అమెరికా గానీ లండన్ గానీ ఇలాంటి లాంగ్ రూట్లలో ఈ బోయింగ్ 787 విమానాలనే దాదాపుగా వినియోగిస్తున్నారు. సో ఇటువంటి నేపథ్యంలో వరుస పెట్టి బోయింగ్ విమానాల్లో సాంకేతిక సమస్యలు రావడంతో ప్రయాణికుల్లో ఆందోళన అనేది కూడా వ్యక్తమవుతుంది. ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా తీవ్రస్థాయిలో ఆందోళన కూడా వ్యక్తం చేస్తుంది. డీజీసీఏ దీనికి సంబంధించి ఇప్పటికే సంస్థకు హెచ్చరికలన్నీ కూడా జారీ చేసింది. ఈ విమానాలకు సంబంధించి మొత్తం తనిఖీలన్నీ కూడా నిర్వహించే ప్రక్రియ అనేది కూడా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో తమ యొక్క ఆందోళనను ఎయిర్ ఇండియా కూడా బోయింగ్ సంస్థతోటి వెలువచ్చడం జరిగింది. దీంతో బోయింగ్ సంస్థ చీఫ్ నేరుగా ఢిల్లీకి వచ్చారు. టెక్నికల్ సిబ్బందిని తీసుకొని ఆయన ఢిల్లీకి రావడం జరిగింది. ఎయిర్ ఇండియాకు సంబంధించిన ప్రతినిధులతో చర్చిస్తున్నారు. ఈ బోయింగ్ విమానాల్లో సాంకేతిక సమస్యలు కూడా ఎందుకు ఎదురవుతున్నాయి అనే దానిపైన కూడా వీళ్ళు డిస్కషన్ అనేది కూడా జరుపుతున్నారు. సో దీని తర్వాత ఈ గ్లిచెస్ ఏవైతే టెక్నికల్ గ్లిచెస్ వీటన్నిటి కూడా రెక్టిఫై చేసేందుకు వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శిరీష్.